2050కి ప్రపంచంలోనే మనం ఒక నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష. ఇది జరుగుతుంది, జరిపించే అవకాశం ఉంది. నేను అన్నాను, ఇంక ఓడిపోయే సమస్య ఉండదులే, మీకు ఏం భయం లేదు, 20 ఏళ్ళు ఉంటాం. ఆ విధంగా నేను ఇంత మునుపు కూడా నన్ను ఎవరు ఓడించలేదు. నేను తొందరపడి ఏదో చేసేయాలని పరిగెత్తి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈసారి అట్ట కాకుండా ఒక సుస్థిరమైన పాలన కోసం ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. 13 కేసుల్లో A1 ముద్దాయిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయితాను 30 ఏళ్ళు ఉంటానని ఆయన అంటా ఉంటే, మేమే ఉంటాము, మేమే రాష్ట్రాన్ని 2050 వరకు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి వరకు తెచ్చే వరకు మేమే ఉంటామని వీరంటా ఉన్నారు. అంటే ఏమన్నా వీళ్ళకేమన్నా రాయి ఇచ్చారా? ఏమన్నా ఈ రాష్ట్రాన్ని వీళ్ళ అబ్బా జాగీర్ అనుకుంటారా? ఎవరు దానికి సమాధానం చెప్పాలి. ఇట్లా ప్రాంతీయ పార్టీలు అనే దానికంటే 2 కుటుంబ పార్టీలు, ఏది జరిగినా సరే మొత్తం కుటుంబ సభ్యులంతా వేదిక పైన ఉంటారు. వాళ్ళు మొత్తం రాష్ట్ర రాజకీయాలంతా మేమే శాసిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా లేక వారసత్వ రాజకీయాల యుగంలో ఉన్నామా?